ఇప్పుడు అమ్మాయిలు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. వాడెవడో ముక్కు ముఖం తెలియని వాడు సైగ చేశాడంటే ఈజీగా వాడికి పడిపోతారు. హ్మ్. ఆ తర్వాత మూడవ రోజు వాడు లేచిపోతామా అంటాడు. ఈ అమ్మాయి అబ్బా ఇదే కదా ప్రేమ అంటే అని పొంగి హ్మ్, పక్కనున్న అమ్మాయితో అడుగుతుంది. ఏమే, వాడు నన్ను రేపుకుపోతాను అంటున్నాడు, ఎలా అని. ఇంకేంటి, లక్షణంగా రేచెరుపు, హ్యాపీగా ఉంటుంది జీవితం అని గొప్ప సలహా ఇస్తుంది కూడా ఉండే అమ్మాయి. ఇంకేముంది. అప్పుడు ఎంతో ప్రేమగా చూసుకున్న, కని పెంచి ఎంతో అలాగ ముద్దుగా చూసుకున్న తల్లిదండ్రులు వాళ్ళకు గుర్తుకు కాదు. పొద్దున అమ్మా నాన్న లేచి చూడగానే ఈమె జంపు జరాని మామూలుగా వెళ్ళిందా అంటే మామూలుగా కాదు. ఇంట్లో ఉన్న డబ్బులు నగలు అన్నీ పట్టుకుని వెళ్ళిపోతుంది. ఉం? వాడెవడో ఈ అమ్మాయిని తీసుకుని 10 రోజులు అలా ఇలా లాడ్జిలో బాగా తిప్పుతాడు, బాగా ఎంజాయ్ చేస్తాడు. మోజు తీరిపోయిందా వెంటనే ముంబై రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తాడు. వాడు దోవన వాడు చూసుకుంటాడు. అప్పుడు ఈ అమ్మాయి అక్కడ ఉండలేక, బయటకు కాలేక, ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి ఫోన్ చేయలేక నగక్క యాతన అనుభవిస్తుంది. అప్పుడు గుర్తుకొస్తుంది, పొద్దున లేవకముందే అమ్మ లేపి వేడివేడిగా కాఫీ టీలు ఇచ్చేది. అప్పుడు గుర్తుకొస్తుంది, పొద్దున అమ్మ నిద్ర రేపి బ్రష్ చేస్తుంది కాబో వేడివేడిగా టిఫిన్ చేసా తిందు అని చెప్పే మాటలు. అప్పుడు గుర్తుకొస్తుంది, నాన్న అమ్మ తిన్నావా పడుకున్నావా అని ప్రేమగా పిలిచే మాటలు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయి ఉంటుంది.